ఈ రోజు నాకు ఎట్లా జరుగుతుంది అసలు అనుకోలే. సో గాయ్స్, ఈ రోజు మా బామ్మరి గారు రీల్స్ చేద్దామంటే మా బామ్మరి గారిని పికప్ చేసుకుని నేను పోతున్నా. ఆడే వీడు ఎంత హ్యాపీగా పోతున్నామో, మధ్యలో బండి ఎట్లా హ్యాండ్ ఇస్తానని అసలు అనుకోలే. గాలిపోయింది మనిషి గాలి కొట్టిస్తుంటే టైర్ పేచ్ అయిపోయింది బ్రో అని అన్నాడు. మనం ఇంకా చేసేది ఏం లేదని కొత్త చూపించాం. చూడండి ఎంత బొక్క పడిపోయిందో. ఈ రోజు లేవగానే ఎవడ ముఖం చూసినట్టు గానీ బైక్ హ్యాండ్ ఇచ్చింది, నా కాలుకి బొక్క పడింది. ఇంకా టైం అయిపోతుందని మేమైతే మా బావతో పార్కులు వచ్చాం వీడియో చేద్దామనిసి. మాకున్న దగ్గర ప్లేసుల్లో ఈ పార్క్ అయితే వీడియోస్ తీసుకోవడం చాలా బాగుంటది. అలా నుంచి మా బావతో అయితే మేము వచ్చాం. నాకేమో టైం పాస్ కావట్లే, వర్షం అయితే పుల్లుకు పడిపోతుంది. మా బావ అయితే సాంగ్ ప్రాక్టీస్ చేస్తే పుల్ బిజీ అయిపోయాడు. ఏ సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఒకసారి చూద్దాం. ఇక్కడ మొబైల్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నాడు. నీదేరా బాగుంది నాడుకుంటుంది. ప్రాక్టీస్ అయిపోయాక మా బావ సింగిల్ టేక్ అన్నాడు. ఇప్పటికే 10 టేకులు తీసుకున్నాడు. అప్పుడు మా బావ డాన్స్ అంత ఈజీ కాదు బా చేయడం అంటే అని అంటున్నాడు. మా బావ అయితే షూట్ అయిపోయింది, కాలుకి రక్తం వస్తుందని నేనైతే నటోదయం రాసుకుంటున్నా. మా బావ అయితే ఇంకో వీడియో కోసం నేను వేసుకున్న టీ షర్ట్ అయితే తీసుకున్నాడు. అప్పుడు మన ఫీలింగ్ ఫ్రెండ్ కూడా ఏది తీసుకున్నా అది అడుక్కుంటారనేసి. మీ ఫ్రెండ్స్ కూడా ఇట్లానే ఉంటారు కదా, కాసేపు దాకా ఇట్లానే ఉండొచ్చు కదా, పార్కులో ఉన్న వాళ్ళు అందరూ చూస్తారంటున్నాడు మా బావ. మనది పెద్ద జింబాడీ మరి అన్న. మీరైతే ఎక్కడ పడితే టీ షర్ట్లు విప్పి మాకండి, మీకైతే గుంట్లో పడిపోతారు. మనదైతే డొక్కుబాట్లు ఎవరు డేకరు మనకు. సరే మరి డార్లింగ్ బ్రోస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.